సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నారు. విశాఖలోని వేలంపేటలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా నిలిచారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లే పరిస్థితి లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వాసుపల్లి గణేష్. మా అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మొంతా తుఫాను ఈ ఉత్తర ఆంధ్ర అలాగే సెంట్రల్ ఆంధ్ర భారీ వర్షాలు కురుస్తాయన్నారో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి జాగ్రత్తలు వహించేలాగా వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి మమ్మల్ని కూడా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ లక్ష్మీనగర్ అంటే వేలంపేట 35వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో మా అధ్యక్షులు కనకారెడ్డి గారు, సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బుజ్జి కానీ, విష్ణు గారు కానీ, అందరికీ మల్లా గారు కానీ, సుధా కానీ. ఏంటంటే చెప్పాలి, ఈరోజు ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా వర్షం కురిసినా కానీ పూర్తిగా మునిగిపోతుంది అన్నమాట. 3 రోజులు పైకి రావద్దని చెప్పేసి వారికి ఏమో ఆదేశాలు ఇస్తూ మనకి తోసిన టైం ఒక 500 రూపాయలతో సామాగ్రిని చికెను, రైసు, అలాగే కూరగాయలు, ఆయిల్ ఇవన్నీ కూడా సుమారు 250 కుటుంబాలకి ఈరోజేమో మేమేమో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో నేను ప్రధానంగా ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆదుకోవాలి, కష్టాలు ఉండేటప్పుడు ఆదుకోవాలి. నేను మిగతా వాళ్ళందరూ కూడా చెప్తాను ఏంటంటే ఇంకా చిలకపేట ఆ ప్రాంతాల్లో ఉన్నారు, కోట వీధి, వంబుసరంగ్ వీధి, అలాగే అంబేద్కర్ కాలనీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మేము వస్తాము, మీకు కూడా చేస్తాము. కానీ ఈ 3 రోజులు కూడా అతి జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము రాజకీయం చేయడం రావట్లేదు. నేను ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా నేను చెప్తాను ఏంటంటే మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా సరే మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ మంతా తుఫాన్లో బాధితులకి ఎవరికన్నా సరే ఆదుకోవడానికి రమ్మంటే మేము ముందుగా వస్తామని చెప్పేసి ఒక సోల్జర్స్ మాదిరిగా మేము పనిచేస్తాము వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మేము కోరేది ఏంటంటే ఏదైతే ఈ మన తీరం వెంబడి మత్స్యకారులందరూ కూడా నివసిస్తూ ఉన్నారో మరి వేటకి ఉండదు, ఏమి ఉండదు, తినడానికి అసలు వాళ్ళకి ఏమి ఉండదు. దయచేసి ఫ్రీ రేషను ఒక 50 కేజీల రైస్ అనేది వారికి వితౌట్ ఎనీ ఆడిటింగ్ ఆ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి కృష్ణా జిల్లా వరకు కూడా ఇప్పించాలని చెప్పేసి నేను మరీ కూడా ఒక మత్స్యకారుడిగా కోరుకుంటున్నానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. అందుకే మేము ముందుగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఏమాత్రం పైకి రావద్దు, కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఛార్జింగ్ చేసుకోమని చెప్పేసి, సెల్ అన్ని కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోమని చెప్పేసి, సామాగ్రి ఏదైతే తిని సామాగ్రి ఉందో ముందే సమకూర్చుకొని ఉండాలి, పైకి రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఈ మొంతా తుఫాను అతి జాగ్రత్త వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.